9652 777 636. First call. Hello. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి రావు గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు నేను మొన్న దివీస్ ఫార్మా గురించి మాట్లాడారు కదా. దివీస్ ఎక్కడ? మన మునుగోడు దివీస్ ఫార్మాలో రికవరీ సాల్వెంట్ అనే ఒకటి మెటీరియల్ ఉంటుంది సార్. అది అమ్ముతారు. దాన్ని వితౌట్ జిఎస్టీ వితౌట్ బిల్లుతో గత 15 సంవత్సరాల నుంచి అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతారు అది? అది పబ్లిక్ బయట వాళ్ళు కొనుక్కుంటారు. దేనికోసం కొంటారు దాన్ని? అది రీసైక్లింగ్ చేస్తారనమాట. లిక్విడ్ రీసైక్లింగ్ చేస్తుంటారు. దాన్ని కేవలం ఆంధ్ర వాళ్ళకి అమ్ముతారు సార్. ఈ ఫార్మా కంపెనీలు అన్ని కూడా ఈ రీసైక్లింగ్ చేసుకునే వాడే లిక్విడ్ ని కూడా ఆంధ్ర వాళ్ళకే అమ్ముతారు. తెలంగాణ వాళ్ళకు ఎవ్వరికి ఇవ్వరు. అదే మనం ఆంధ్రాకి వెళ్ళామనుకో మనకు 1 లీటర్ కూడా ఇవ్వరు. అక్కడ ఫార్మా కంపెనీలు ఆ లిక్విడ్ తో ఏం చేస్తారండి? రీసైక్లింగ్ చేస్తారు సార్. అది రీసైక్లింగ్ వాడతారు. ఇప్పుడు ప్యూరిఫైర్ ఒకటి సోడియం లిక్విడ్ అని ఉంటుంది సార్. దాన్ని టాబ్లెట్ వాడడానికి యూజ్ చేస్తారు. దాంట్లో వాటర్ మిక్స్ అవుతుంది, వేరే మెటీరియల్ కూడా మిక్స్ అవుతుంది కదా. వేస్టేజ్ కింద వస్తుంది బయటికి. ఆ వేస్టేజ్ ని మళ్ళీ వేరే కంపెనీ వాళ్ళకి అమ్ముతారు. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్యూరిఫై చేస్తారు. ఇప్పుడు వాటర్ ప్యూరిఫై ఎట్లా అవుతుందో అది ప్యూరిఫై ఒరిజినల్ మెటీరియల్ తీసుకొని మళ్ళీ కంపెనీకి అమ్ముతారు అన్నమాట. రికవరీ సాల్వెంట్ అంటారు. రికవరీ సాల్వెంట్స్ అని ఉంటాయి. ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్ర వాళ్ళ డామినేషన్ ఉన్నాయి కాబట్టి ఆంధ్ర వాళ్ళకే అమ్ముతారు సార్. అవి తెలంగాణ వాళ్ళకి ఉన్నాయి డిస్టిలేషన్ యూనిట్లు, ఎవరికి ఇవ్వరు. సరే అన్న. వేరే రాష్ట్రం ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ఏదైతే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు అంటున్నారో దానికి సిబిఎస్ఈ సిలబస్ పెడితే బాగుంటుంది సార్. కనీసం సిబిఎస్ఈ ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు 10th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఇంటర్తో సమానం ఉంటారు. వాళ్ళ దగ్గర 10th క్లాస్ స్టూడెంట్ వాళ్ళ దగ్గర 5వ క్లాస్ స్టూడెంట్ తో సమానం సార్. అంత పర్ఫెక్ట్ ఉన్నారు అక్కడ స్టడీస్. ఇక్కడ మాత్రం ప్రైవేట్ స్కూల్ ఫీజులు దండుకుంటున్నారు సార్. ఇప్పుడు రాబోయే కాలంలో 5 నెలలు టైం ఉంది కాబట్టి టీచర్ల రిక్రూట్మెంట్ లో సిబిఎస్ఈ సిలబస్ చెప్పే వాళ్ళకు ఇస్తే ఛాన్స్ బాగుంటుంది. ఇంకోటి ఫీజుల మీద నియంత్రణ చేయాలి సార్. ఫీజులు ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది చూడాలి మరి. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాం, మేము 15% బడ్జెట్ కేటాయిస్తామని అన్నారు. ఇది వాళ్ళు చెప్పిన మాట అయితే మంచిదే. మరి ఆ బడ్జెట్లో 15% ఉంటుందా? ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి నా దగ్గరే పెట్టుకుంటా అని అన్నారట. మన ముఖ్యమంత్రి దగ్గర ఆయన అంతా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలన్న చిత్తశుద్ధి ఉందా? ఇది మనం రాబోయే రోజుల్లో వాళ్ళు చేసే అడుగులను బట్టి ఉంటుంది. సో ఆ దిశగా ఉండాలని మనం కోరుకుందాం. హలో, చెప్పండి అన్న. గుడ్ మార్నింగ్ అన్న. ఇప్పుడు ఈ పాత గవర్నమెంట్ మేము ప్రజలు ఏం కోరుకున్నాం అంటే, అన్నాడు బీజేపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ అని కవితను జైలు ఎత్తారంటే చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. అట్లనే మన హైదరాబాద్ లో కూడా మున్సిపల్ అత్యధికంగా గెలిచింది కార్పొరేట్. ఇప్పుడు వాళ్ళు లిక్కర్ స్కామ్ డ్రామా ఆడి కవితను లోపలేయాలి. ఏం చేసినా వీళ్ళ పని పట్టేటోళ్ళు ఇక బీజేపీ కాదు, కాంగ్రెస్ అయితే చేస్తుంది వీళ్ళ పని అని ఆ ఉద్దేశం కొద్ది ఓట్లు వేసినాం తప్ప 6 గ్యారెంటీలు 6 స్కీముల గురించి కాదు. తెచ్చుకున్న తెలంగాణ దోపిడికి గురైంది. ఈ దోపిడి దొంగలను లోపలేయాలని మనం ఓటేసినాం కాంగ్రెస్ కు. అవును, చాలా మంది అదే ఆ ఉద్దేశం కొద్ది చేసారు. ఏదో గ్యారెంటీల గురించో స్కీముల గురించో ఉచితాల గురించో దాని గురించో దీని గురించో చేయలేదు. చూద్దాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను ఇంతకుముందు పేపర్లో చదివిన కదా, అసలు ఫైల్స్ మాయమవుతున్నాయి. ఏం చేస్తుందో గవర్నమెంట్ అర్థం కావట్లేదు. చాలా మంది అధికారులను ఇంకా మారుస్తలేరు. ఇప్పుడు ఐఎన్సీ మురళీధర్ రావు ఇంకా ఎట్లా కంటిన్యూ అవుతాడు? ఆయనను తీసుకొని మేడిగడ్డకు పోయి ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేది ఏంది? వాడే పెద్ద దొంగ కదా. ఇవన్నీ తేలాలి అసలు. యాక్చువల్గా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు? నీకు సగం నాకు సగం అంటున్నారా, లేకపోతే ఏమన్నా పని చేస్తారా? ఇప్పుడు స్మితా సబర్వాల్ మీద చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. ఆమెను తీసి వేరే డిపార్ట్మెంట్ లో వేసారంటారు. ఆమె తీసేయాలి. డిపార్ట్మెంట్ ఎట్లా ఇస్తారు?
మొత్తానికే తీసేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలి కానీ డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తారంటే దీన్ని వెనకాల ఇక వేరే ఉన్నది అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకో విషయం అన్న, ఈ కేసీఆర్ పథకాల గురించి అంటే రూమర్స్ వస్తున్నాయి, కొంచెం స్ప్రెడ్ చేస్తారు. కేసీఆర్ అనేటోడు తెలంగాణలో లేడు, ఉండకూడదు, ఉండడు కూడా, ఉండకుండా కూడా చేస్తాం ప్రజలు. రైట్, థ్యాంక్ యూ అన్న. వల్ల చాలా మంది మోసపోయారు. ఓకే, ఆయన పథకాల వల్ల కూడా గొడవలు అవుతాయి చాలా ఇండ్లల్లో, ఆయన చేసిన స్కీములు గానీ స్కాములు గానీ. యా, థ్యాంక్ యూ. కాంగ్రెస్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నా, లేదు ఫస్ట్ చేయాల్సిన పని అది, చర్యలు తీసుకోవాలి. రైట్ రైట్ రైట్. బేసిక్గా ఈ 6 గ్యారంటీల వల్లనే కాంగ్రెస్ గెలిచింది అనుకుంటే మరి హైదరాబాద్లో కూడా ఒక సీట్ అనే రావాలి. మరి ఏది 6 గ్యారంటీలే మమ్మల్ని గెలిపించిన గ్యారంటీల వల్లనే జనం ఓట్లేసిన అనుకోవడం పొరపాటు. జనానికి తెలుసు ఎంత తప్పైంది, ఎంత చేసింది, అసలు వీళ్ళు ఈ హామీలు ఎంతవరకు చేయగలుగుతారు ఇవన్నీ అని. హలో హలో రఘు. హలో రఘు చెప్పండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలు పెట్టారు అన్న. అన్న అవన్నీ ఏం ఒక బోర్డు పెట్టిరు, అది మన ఏంటి ఐరన్ బోర్డు ఒకటి రెడీ చేసి పెట్టిరు. అక్కడ ఏం లేదు, గుట్టలకి పెట్టారు. ఆడ చెట్లు గిట్లు ఊరవుతారు ఇక్కడ, దానికి నిధులు ఏం చేసిరు. అయితే విలేజ్ స్థాయిలో యూత్ కొందరు అడుగుతే ఏంటంటే వాళ్ళని మొదలు పెట్టి వాళ్ళని బీఆర్ఎస్ లో చేస్తున్నారు ఆ టైంలో. అవునవునవును, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలన్న. ఇప్పుడు కరీంనగర్ జిల్లా మన దగ్గర కొంచెం సమాచారం ఉంది. ఇంకా ఎవరన్నా ఇక్కడ మీ ఉంటారు కదా అన్న, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాంటాక్ట్ ఎట్లా ఇస్తే మన దగ్గర కొంచెం సమాచారం ఉంది. దానిగా చాలా సార్లు చేస్తే ఏంటంటే బెదిరిచ్చిరు. అందుకోసం ఎందుకంటే మళ్ళీ మనకి ఇక్కడ వెనక ముందు ఆడాలి అని సైలెంట్ ఉండిపోయినాం. అవును, వీళ్ళు చేయాలనుకుంటే లక్షల కోట్లు రికవర్ చేయొచ్చు, లక్షల కోట్లు. ఈ నెంబర్ వాట్సాప్ ఉన్నదా అన్న? ఉన్నది, పెట్టండి. థ్యాంక్ యూ. నేను పెడతా అన్న. రైట్, ఫుల్ అంటే టూ మచ్. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక 5-6 మండలాల్లో అయితే నాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నది అన్న. రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. హలో, యా చెప్పండి అన్న. హలో బ్రదర్, నేను మునుగోడు నుంచి మాట్లాడుతున్నా. మునుగోడు, చెప్పండి బ్రదర్. బ్రదర్, మీరు 10 days బ్యాక్ ముగ్గురు ఇంజనీర్ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేసిన, అది చూసిన. రిటైర్డ్ ఇంజనీర్స్, అవును. ఆయన పెంటారెడ్డి గారని కేసీఆర్ దగ్గర చేసింది లాస్ట్ 10 years. అవును బ్రదర్, ఆయన ఒకటి ఏం చెప్పిన అంటే బస్సాపూర్ నుంచి ఇప్పుడు మునుగోడు శివనగూడ ఉంది కదా, అది 200 crores పెడితే ఈజీగా ఫిల్ చేయొచ్చు, అది లిఫ్ట్ చేసి ఇదంతా పెద్ద హెవీ అయితే అంటున్నారు కదా. అవును బ్రదర్, మీరు ఎలా తీసుకుని రాజగోపాల్ రెడ్డి గారికి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇలా వాళ్ళకి తెలియదా? బాగుంటది కదా. వాళ్ళకి తెలియదా అంటున్నా. 1000 కోట్లు పెడితే 1000 కోట్లు పెడితే SLBC కంప్లీట్ అయిపోయి ఒక 11 kilometers ఏమో సొరంగం దవ్వాలా, అది ఒక 1 year లోపు కంప్లీట్ అయిపోయి నీళ్ళే వచ్చేస్తాయి, 1000 ఎకరాలకు నీళ్లు బారించవచ్చు. వాళ్ళు చేస్తామంటున్నారు, చూద్దాం ఏం చేస్తారు. ప్లాన్ చేసి మాకు ఈ పథకాలు ఇలాంటి అవసరం లేదు కదా, మేము ట్రాక్టర్ కొనుక్కుంటాం, మాకే పని ఉంటుంది, వీళ్ళు ఇచ్చే డబ్బులతో మాకు ఇలాంటి ఎప్పుడు వేస్తారా ఇలాంటి పనులు ఇలాంటి అవసరం లేదు, మా పని మేము చేసుకుంటాం కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. బ్రదర్, ఒకసారి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి ప్లీజ్. తప్పకుండా. థ్యాంక్ యూ. రైట్. హలో హలో, నమస్తే అన్న, చెప్పండి అన్న. అన్న ఇప్పుడు మనము ఇప్పుడు కేసీఆర్ చేసినవన్నీ ఉన్నాయి కదన్నా ఇట్లా, అవన్నీ మనము వాళ్ళు బయట పెట్టి దానికి దీనికి చేయాలన్నా. ఇప్పుడు అమరరాజా బ్యాటరీస్ అని అన్నారన్న, మీరు బాగా మాట్లాడారు, అంతా చాలా దాంట్లో విధ్వంసం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే పెడుతుంది కదా అమరరాజా బ్యాటరీస్. ఓకే, లిథియం బ్యాటరీస్ వల్ల ఇబ్బంది అవుతుంది. మహబూబ్ నగర్ లో ఆ ప్లాంట్ ఏర్పాటు దానికి సంబంధించింది. అవునా, అప్పుడు మీరు పెట్టినప్పుడు కేటీఆర్ ఇట్లాంటివి తెచ్చారు అని చెప్పి పెట్టారు. మరి అదే చూడాలి మరి, ఇప్పుడు వాళ్ళు దాని మీద ముందుకెళ్తారా. ఆయన వచ్చి కలిసినట్టున్నాడు. నెక్స్ట్ స్టెప్ ఫర్దర్ ఏమేస్తారు, ఏం కంపెనీ వాళ్ళ మధ్య ఒప్పందం జరిగిందన్నది ఇంకా తెలియాలి. వాళ్ళు జస్ట్ వచ్చి కలిసేదో
వీళ్ళు చేసిన పొరపాటుకు వీళ్ళు ఓడిపోయారు అన్న. వీళ్ళు చేసిన స్కామ్లకు అన్నిటి కలిపి ఓడిపోయారు. వీళ్ళకి అర్థం అయిపోయింది. వాళ్ళు చక్కగా చేయలేదు, ఓడిపోయారు. ఇప్పుడు వీళ్ళు చేసేందుకు సరే 6 పథకాలు ఇవ్వాలి కాబట్టి ఇంకొక 2 నెలలు పడుతుంది, రావచ్చు, చేయొచ్చు, తొందర ఏం లేదు. కాకపోతే ఇప్పుడు వీటి స్కామ్ల గురించి వీళ్ళ గురించి మాట్లాడాలి కదా మీరు. ప్రతి రోజు మనం కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే మీరు మొత్తం షో మొత్తం చూడండి, ఆగాగు షో మొత్తం చూడండి. షో మొత్తం చూసిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేయండి ఇదే నెంబర్కి, ఓకే? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసిన మీరు ఇంతకుముందు నేను చదివిన అరే ఈయన ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లో న్యూస్ చదివేది మనము మన కాంగ్రెస్ నాకు అవసరం లేదు బ్రదర్. కాంగ్రెసా బీఆర్ఎస్ఆ బీజేపీ నాకు అవసరం లేదు, ఓకే? వీళ్ళు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ఫైల్స్ మాయమవుతున్నాయి, ఏం చేస్తుంది గవర్నమెంట్? ఇది క్వశ్చన్ కాదా? ఈఎన్సీ మురళీధర్ రావుని తీసుకుపోయి ఎట్లా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు? మీరు మేడిగడ్డలో మీరు కలిసిపోయిరా? ఇది క్వశ్చన్ కాదా? అరే నెల రోజులు కూడా కాలే, ఇంకా చాలా ఉంది సినిమా ముందు, ఓకే? అదే అంటున్నా, ఓకే 100% ఉంటుంది, అట్లనే ఉన్నది. దాంట్లో ఏం 1% కూడా తేడా ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. అవునన్నా, వాళ్ళకి కొంచెం సమయం ఇవ్వాలి. మనం ఉత్తగానే వాళ్ళు మాట్లాడినట్టుగా మనకేం పొలిటికల్ ఎజెండా లేదు కదా. వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా మీరు చేయలే అని మనం ఇప్పుడే అరిస్తే ఉపయోగం లేదు. దానివల్ల మన క్రెడిబిలిటీ పోతుంది. విల్ సీ ఈ రోజుతోనే అయిపోదు, రేపటితోనే అయిపోదు, ఇంకా చాలా సమయం ఉన్నది, మాట్లాడదాం. థ్యాంక్ యూ. 100% మాట్లాడతాం, దాంట్లో ఏం డౌట్. థ్యాంక్ యూ. హలో, హలో, ఇది కాలు. హలో, 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 నమస్తే అన్న, చెప్పండి అన్న. లారీలా? ఓకే ఓకే. క్వారీలలో ఓవర్లోడ్ పోసి రోడ్లన్నీ పాడైతున్నాయి, రేట్లు లేవు. హైదరాబాద్ వస్తే లారీలు అన్ని అమ్ముకుంటున్నా. ఓకే రైట్ అన్న, ఓకే థ్యాంక్ యూ, తప్పకుండా. రైట్. హలో, చెప్పండి అన్న. ఇప్పుడు ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా, వాడు 1 గంట కూడా ఇక్కడ ఉండే అవకాశం లేదు, ఉంచదు వాడిని. అంటే వాడు ఒక షికారి కుక్క. అంటే ఈ షికారి కుక్కని ఎట్లా పట్టుకొని పోయి అక్కడ ప్రజెంటేషన్ ఎట్లా అంటే మీరు ఎట్లా దోసుకుంటారో మేము కూడా ఎట్లనే దోసుకుంటారో చూపించడానికి తీసుకుపోయి అయింది. నాకు అర్థమైతలేదు. అవును, ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్లు కొల్లగొట్టి వాడిని తీసుకుపోయి ఇంకా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని పెట్టిరు. సిగ్గులేని కాంగ్రెస్ ముండా కొడుకులు, సిగ్గులేదు విధవ ముండా కొడుకులకు అట్టెకల, ఇచ్చ ముండా కొడుకులు అట్టెకల, దరిద్ర ముండా కొడుకులు. ప్రభాకర్ రావు ఏమైంది సార్? అది ఇంతవరకు ఆమోదించిరా? ఇంకేమి లేనట్టుంది. అది ఎటుపోయిందో అట్లా పత్తాలి. అవినీతి జరుగుతుంది. ఇంత ఏతుడు ఒక దాని మీద చర్యలేదు, ఇంతవరకు చర్యలేదు. ఎంత బాధ ఉంది కదా మాకు. అవును, వాడు లక్ష్మీనారాయణ అంటున్నాడు 18,000 కోట్లు అంటున్నాడు, వాడు 6,000 కోట్లు అంటున్నారు. ఆడ ఏంది ఇంత? మీకు 1 గంట 45 minutes పేపర్ అయిపోయింది. ఇప్పుడు పవర్ పడుతుంది పేపర్ చదవాలంటే. అవునవును, రోజు అదే రోజు ఒర్లి అసలు ఆ పేపర్ చూస్తే అంత కుంభకోణాలు ఇవే. ఆడ దోపిడి, ఈడ దోపిడి. వాడు ఇంత నీచంగా అసలు ఇప్పుడు కాదు ఇప్పుడు వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేయకుండానే కొంతమందిని ఈజీగా లోపలేయచ్చు. ఇప్పుడు వాడు లక్ష్మీనారాయణ భూదాటి అంటోడు 1000 కోట్లు స్కామ్ చేసిండు, 1000 కోట్లు. వాడు దర్జాగా హైదరాబాద్ లో తిరుగుతున్నాడు, దర్జాగా. అంటే వీళ్ళు పంచుకున్నట్టు సార్ ఇక న్యాయం. ఇప్పుడు ఆయన ఎవరు, ఇప్పుడు రంగనాథ్ గారు అంటున్నారు వచ్చి కంప్లైంట్ చేయాలంట. ఇది అసలు ఎంత దుర్మార్గం ఆ స్టేట్మెంట్. వచ్చి కంప్లైంట్ చేసింది, 100 మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే వచ్చి కంప్లైంట్ చేసేది ఏంది? మరి అన్యాయం కాకపోతే
ఇప్పుడు కాళేశ్వరం మీద ఈఎన్సీ వెంకటేశ్వరరావు మొత్తం వాని చేతుల మీద జరిగింది. వాడిని తీసుకుపోయి ప్రజెంటేషన్ పెట్టారంటే ఎంత అసహ్యంగా ఈ కాంగ్రెస్ ముడాకులు సిగ్గులేదు ముడాకులకు అసలు కనీసం నాన్న దరిద్ర ముడా కొడుకులు ఈ ముడా కొడుకులని అసలు అసహించుకుంటారు. ఈ న్యాయం తెలంగాణ ప్రజలకు న్యాయం జరగకుంటే అసహించుకుంటారు ఈ కొడుకులను. చూద్దాం ఏం చేస్తారన్నది విల్సి అందుకే ఆ సమయం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకోసమే కొంత సంయమనం పాటించాలి. మరో కాల్. హలో, ఏందా ఈ కాల్స్? హలో 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 నమస్తే అన్న, చెప్పండి అన్న. సరే, ఇప్పుడు గత ప్రభుత్వ స్కైమ్స్ మీద అన్న ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్. ఒక మంత్రినే కేటాయించి ఒక ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లని ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని కేటాయించి ఈ నష్టపోయిన భూ కుంభకోణాలలో గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కానీ వివిధ శాఖలలో స్కైమ్స్ కానీ ఇరిగేషన్ లో కానీ వాళ్ళకు సపరేట్ గా కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. సపరేట్ గా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేసి ఒక రిటైర్డ్ జడ్జి గారిని పెట్టేసి సపరేట్ గా చేస్తే ఈ ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ ఉంటది. అది కూడా ఫస్ట్ ట్రాక్ కోర్ట్ కాంటాక్ట్ చేసి అది త్వరితగతిన సార్ట్ అవుట్ చేస్తే బాగుంటుంది సార్. కూడా ఈ ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం ఉంటది. తెలంగాణ కోల్పోయిన ప్రాపర్టీస్ మొత్తం రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్. రైట్ అన్న, థ్యాంక్ యూ. చూద్దాం ఆ దిశగా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తారనేది రాబోయే కాలంలో మనం చూడాలి. సో ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. ప్రజలందరూ అదే అడుగుతున్నారు. ఈ ప్రశ్న కంటిన్యూ కావాలని అంటున్నారు. 100% కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ పడాల్సిన అక్కర్లేదు. సో ఏ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మన దగ్గర అన్ని రకాల ఆర్థిక వనరులు ఉన్నాయి. ఎంత అప్పులైనా వస్తున్న సంపాదన కూడా ఉన్నది. దాంతోపాటు వీళ్ళు తిన్నదంతా బయటకు తీయగలిగితే అన్ని రకాల స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అవినీతి చేయకూడదన్న ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంటే ఇవన్నీ జరుగుతాయి. సో ఆ దిశగా ఉంటుందని మనం ఆలోచిద్దాం, ఆశిద్దాం. సో రాబోయే రోజుల్లో ఇది మరింత ఈ ప్రశ్నను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.